రామాపురం అనే గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అత్తాకోడళ్లకు ఒకరంటే ఒకరు అసలు పడేది కాదు. ఏమయ్యా, పొలం నుంచి ఇప్పుడే వచ్చారా? బాగా అలసిపోయినట్టున్నారు. తాగడానికి ఏమైనా తీసుకురావాలా? బాగా తలనొప్పిగా ఉంది. టీ తీసుకురావే. కొడుకు కోడలు ఎక్కడున్నారే కనిపించడం లేదు. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడండి. ఇంకా కోడల ఎప్పుడెక్కడికి వెళ్తుందో తనకే తెలియదు. ఏ షాపింగ్కి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో నాకు చెప్పెళ్తుందా ఏంటి? మహారాణి గారు వస్తున్నారు చూడండి. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళాలని తెలీదా? నీకు ఆ మాత్రం సంస్కారం లేదా? ఏంటి పొద్దు పొద్దుగాల నా మీద పడి ఏడుస్తున్నారు? అయినా బయటికి వెళ్ళడం కూడా తప్పేనా? నేను ఎక్కడికి వెళ్ళాను? నా ఫ్రెండ్ ఊరెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చాను అంతే. చూసారా చూసారా, దానికి ఎంత పొగరో! పెద్దవాళ్ళము అన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఎలా మాట్లాడుతుందో. వదిలేయవే. ఇప్పటి పిల్లలు అలానే ఉన్నారు. దీనికి ఎందుకు పెద్ద రాద్ధాంతం చేస్తావు? ఇదిగో అత్తయ్య, మీకోసం టీ తెచ్చాను, తీసుకోండి. చిచ్చి, ఇది టీనేనా ఇంతకీ? నీకు కనీసం టీ పెట్టడం కూడా రాదా? ఎంత బాగా చేసినా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఈవిడకు నన్ను తిట్టడమే పని. ఎలాగైనా నా కొడుకు చేత నా కోడల్ని తిట్టించాలి. ఏం చేయాలి అని ఆలోచించసాగింది. అత్తయ్య, నేను బయటికి వెళ్తున్నాను. నాకు చిన్న షాపింగ్ ఉంది, చేసుకొని వస్తాను. అలాగే వెళ్ళు, కానీ త్వరగా వచ్చేసేయ్. ఎలాగో బయటికి వెళ్తున్నావు. నా కొడుకు వచ్చే టైం అయింది. నిన్ను ఇరికించడానికి ఇదే కరెక్ట్ సమయం. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. ఎక్కడికి వెళ్ళారో ఏంటి? ప్రియా, ప్రియా, ఇంట్లో ఉన్నావా లేదా? అమ్మా, ఏమైంది? ఈ సమయంలో పడుకున్నావు? ఉదయం నుంచి చాలా జ్వరంగా ఉంది నాయన. కళ్ళు తిరిగి పడిపోయాను. మరి ఏమైనా తిన్నావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి ప్రియా ఎక్కడికి పోయింది? కనిపించడం లేదు. నీ పెళ్ళాం ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందిరా? నీ పెళ్ళాం ఏమన్నా బయటికి వెళ్తే చెప్పి వెళ్తుందా ఏంటి? కొత్తగా నన్ను అడుగుతున్నావు. అలా ప్రియా వాళ్ళ అత్త లేనిపోని చాడీలన్నీ ప్రియా పైన తన కొడుకుకు చెబుతుంది. అదంతా విన్న ప్రియా భర్త ప్రియా పైన చాలా కోపం పెంచుకుంటాడు. ఎక్కడి నుండి వస్తున్నావు ప్రియా? ఎక్కడికి వెళ్ళావు? చిన్న షాపింగ్ ఉంటే చేసుకొని వస్తున్నానండి. అయినా మీరెప్పుడొచ్చారు? ఏమైనా తీసుకుంటారా? ఎప్పుడు షాపింగ్ షాపింగ్ అంటావేంటి ప్రియా? నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పెళ్ళాలని తెలీదా? అయినా అమ్మని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి నీకు ఎలా వెళ్ళాలనిపించింది? ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఏంటండి? నేను అత్తయ్య గారికి చెప్పే వెళ్ళాను. అయినా అత్తయ్య గారికి ఏమైంది? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారే. అయినా నువ్వు ఇలా చెప్పకుండా వెళ్ళడం చాలా తప్పు ప్రియా. ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిందే కాక ఇంకా అత్తయ్య గారికి చెప్పి వెళ్ళాను అని అబద్ధం ఎందుకు చెప్తావు ప్రియా? ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో ప్రియా. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా. నువ్వు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే కళ్ళు తిరిగి పడిపోయానమ్మా. చాలా నీరసంగా ఉంది. మరి టాబ్లెట్స్ వేసుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయిందా? ఇప్పుడు బాగానే ఉందిలే, తగ్గిపోయింది. వాడొచ్చి టాబ్లెట్స్ ఇచ్చాడు, వేసుకున్నాను. ఇప్పుడు తక్కువగా ఉంది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో, వెళ్ళు. హమ్మయ్య, నా కోడల్ని నా కొడుకు తిట్టాడు. ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది అని కాంతమ్మ మనసులో అనుకుంది. ఏంటి పిన్ని ఇలా వచ్చారు? ఏమైనా పనా? అత్తయ్య గారిని పిలవమంటారా? ఏమీ వద్దులే కానీ, మీ అత్తయ్య ఇంట్లో నిన్ను రాచి రంపాలు పెడుతుందంట కదా. నిన్ను సరిగ్గా చూసుకోదంట కదా. పని మనిషి కంటే హీనంగా చూస్తుందంట కదా. బయట అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమేనా? అలా ఎవరు చెప్పారు పిన్ని మీతో? మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మా అత్తయ్యకు నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? ఆవిడ ఎప్పుడూ అలా చేయలేదు. నన్ను సొంత కూతురులాగానే చూసుకుంది.
అదంతా దూరం నుంచి వింటున్న కాంతమ్మ ఇలా అనుకుంది. నా కోడలు బంగారం. నేనే నా కోడల్ని అపార్థం చేసుకున్నాను. తను మందితో నా గురించి గొప్పగా చెప్పుతుంది. నా కోడలు నిజంగానే బంగారం. ఇప్పటి నుండి నా కోడలితో నేను మంచిగా ఉండాలి అని నిర్ణయించుకుంది.